సీతారామరాజు జిల్లా మారేడుమల్లి కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 ఏకలవ్య పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానంగా గిరిజన విద్యార్థులను అభివృద్ధి పదంలో నడిపేందుకు ఈ పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు పలువురు విద్యావేత్తలు తెలిపారు. ఇది కేవలం నాణానికి ఒక పక్క మాత్రమే అని, రెండో పక్క భిన్నంగా ఉంటుందన్నారు. మరో పక్క అరకొర ఏర్పాట్లు ఉన్నాయని, కనీసం లోపల ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి కూడా బోర్డు ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొందని మండిపడుతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులకు భోజనం సైతం కూడా అందించలేదనే పరిస్థితి నెలకొంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏకలవ్య పాఠశాలలు అన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకలవ్య పాఠశాలలు మొత్తం 28 పాఠశాలకు సంబంధించిన విద్యార్థులందరికీ కలిపి అల్లూరి సీతారామరాజు జిల్లా మన మారేడుమల్లి వద్ద అయితే కనుక కల్చరల్ ఫెస్ట్ ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలకు సంబంధించి సుమారు ఒక 1500 వరకు కూడా అటు విద్యార్థులు ఇటుపక్క స్టాఫ్ వీళ్ళందరూ కలిపి ఇక్కడ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. దీంతో మనతో దీనికి సంబంధించి ఈ ఫెస్ట్కి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఈ జాయింట్ సెక్రటరీ అయితే మనతో ఉన్నారు వైవిఎస్ ప్రసాద్ గారు. ఆయన మాటల్లో అసలు దీని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ ఫెస్ట్ ఎలా జరుగుతుంది? ఇది భారత ప్రభుత్వం తరఫున ఏకలవ్య మోడల్ పాఠశాలలు, ఏకలవ్య రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ తరఫున ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా జాతీయ స్థాయిలో ఈ కల్చరల్ మీట్ మనం ఏర్పాటు చేసుకోవడాన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఇలాంటి కల్చరల్ ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత అక్కడ మెరికల్ లాంటి విద్యార్థులను ఎంపిక చేసి వాళ్ళందరినీ కూడా జాతీయ స్థాయి ఈ సభ నిర్వహించినప్పుడు అక్కడికి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళలో ఉన్న నిద్రాణమై ఉన్న కళా నైపుణ్యాన్ని అంతా కూడా బయటికి తీసుకురావడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా విద్యతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి, అలా ఉంటేనే విద్యార్థులకు బాగుంటుందనే ఉద్దేశంతో ఈఎంఆర్ఎస్ తరఫున ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అయితే మనం ఇంకా చూడొచ్చు, ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ కూడా నెక్స్ట్ అనుబంధ సంస్థ ద్వారా మొత్తం ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. దానికి సంబంధించిన కోఆర్డినేటర్ మనతో ఉన్నారు. చెప్పండి, అసలు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? అంటే పిల్లలకి వసతి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, అదేవిధంగా భోజన ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ముఖ్యంగా పిల్లల్ని ఈ కార్యక్రమానికి ప్రతి స్కూల్ నుంచి ఒక 30 నుంచి 40 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పాము. దాని ప్రకారమే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వచ్చారు. ఈ కార్యక్రమానికి మొత్తం ఒక 980 మంది బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చారు. దీనికంటే ముందే మా సెక్రటరీ మేడం, మన గురుకులం సెక్రటరీ మేడం పిఓ గారితో మాట్లాడి కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయమని చెప్పారు. పిఓ గారి నాయకత్వంలో ఐటీసీ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి యొక్క స్కూల్ బిల్డింగ్స్, అట్లానే పక్కనే ఉన్నటువంటి యొక్క జూనియర్ కాలేజీ, వీటిల్లో వాళ్ళకి కావాల్సినటువంటి యొక్క వసతి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మెనూ కూడా వాళ్ళ ద్వారా నిర్ణయించడం జరిగింది. దానికి పిఓ గారు దాన్ని కొంత మార్పులు చేసి దాని ప్రకారం మెనూ నిర్ణయించడం జరిగింది. ఆ మెనూకి ఎవరికి మన వెండర్స్కి అక్కడ హోటల్ వాళ్ళకి ఎవరికి వంట చేయడానికి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మా తరపున ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఈ 28 ఏకలవ్య స్కూల్స్ నుంచి మొత్తం ఎంతమంది పిల్లలు వచ్చారు? ఇప్పుడు వాళ్ళకి ఆడపిల్లలకి ఎక్కడ వసతి ఏర్పాటు చేశారు, మగపిల్లలకి ఎలా చేశారు? ఒక్కొక్క రూమ్కి ఎంతమందిని నిర్ణయించారు? మగపిల్లలందరికీ కూడా వైటీసీ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశాం. అక్కడ ఒక్కొక్క రూమ్కి 25 మంది చొప్పున ఏర్పాటు చేశాం. ఆడపిల్లలందరికీ కూడా బయటికి పోవడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి కొద్ది కష్టమైనా నష్టమైనా సర్దుకోండి అని చెప్పేసి అందరికీ కూడా ఈ స్కూల్లో ఉన్నటువంటి యొక్క రూమ్స్లోనే ఏర్పాటు చేశాం. అంటే ఇప్పుడు ఎంత కార్యక్రమం ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ముఖ్య అతిథులు ఎవరు కనపడిన పరిస్థితి అయితే కనపడుతుంది. పూర్తిగా ఒక పక్కన కలెక్టర్ గారు రాలేదు, అదేవిధంగా మీ సెక్రటరీ గౌతమ్ గారు రాలేదు, తర్వాత లోకల్ పీఓ రాలేదు, స్థానిక ఎమ్మెల్యే కూడా రాలేదు. ఏంటి ఇంత అరకొర పరిస్థితులు ఎందుకు ఏర్పడినాయి? దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? మేము ఇన్వైట్ చేయడానికి అందరిని ఇన్వైట్ చేశాము. మా సెక్రటరీ మేడం కూడా శనివారం వచ్చి అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షించి వెళ్ళడం జరిగింది. అయితే మేడంకి సోమవారం నాడు అక్కడ ఒక ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్స్ ఉండటం వల్ల ఆమె రాలేదు. పిఓ గారు కూడా నేను వస్తున్నా అని చెప్పేసి ఆ రోజు గ్రీవియన్స్ డే అని చెప్పేసి గ్రీవియన్స్ అయిన తర్వాత నేను వస్తానని చెప్పి అన్నారు. గ్రీవియన్స్ అయిన తర్వాత 3 గంటలకు ఒకసారి ఆయన వచ్చి వెళ్ళారు. అయితే ఈ కార్యక్రమాలు మొత్తం ఎన్ని రోజులు నిర్వహించారు మీరు? ఇన్ని రోజుల్లో కూడా ముఖ్య అతిథులు ఎంతమంది వచ్చారు, ఇంకా రావాల్సింది ఎంతమంది ఉంది? ఈ కార్యక్రమం 2 రోజులు నిన్న ఈ రోజు జరిపించాము. నిన్న ఎమ్మెల్యే గారిని మా వాళ్ళు వెళ్ళి పిలిస్తే ఈరోజు 3 గంటలకు వస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడు 3 గంటలకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారిని.
ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆమెతో క్లోజింగ్ సెరమనీ ఆమెతో చేయించాలని చూస్తున్నాము. అయితే ఇంకా భోజన వసతులకు వచ్చేసరికి గిరిజన విద్యార్థులే మీకు మోస్ట్ ప్రాబబ్లీ చాలామంది ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళందరికీ వాళ్ళకి నచ్చినట్టు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు 3 కావస్తుంది, 3 దాటింది, 3 గంటల వరకు కూడా లైన్లో ఉండి భోజనం చేస్తున్న పిల్లల్ని చూసాం. ఇంకా భోజనం రాకపోవడం వల్ల మేము ఇక్కడ ఉన్నామని చెప్పారు. అదేవిధంగా ఎంతటి ఈ ఉత్సవ ఏర్పాటుకి కనీసం మెయిన్ గేట్ దగ్గర బోర్డు కూడా లేని పరిస్థితులు చూసాం. అంటే ఏర్పాట్లన్నీ అరాకొరగా ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ఈ గిరిజన విద్యార్థులకి వాళ్ళకి నచ్చిన విధంగా గిరిజనులనే ఎందుకు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించలేదు మీరు? భోజన వసతుల ఏర్పాట్లు అనేది ఇక్కడ లోకల్గా ఇచ్చాము మేము వాళ్ళకి, దాని ప్రకారం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మామూలుగా మనం తినే భోజనమే ఏర్పాటు చేశారు. దానిలో భోజనంలో పెద్ద తేడా ఏం లేదు. గిరిజనులు తిన్నా ఎవరు తిన్నా అందరం తినేది ఆ రైసే, ఆ పప్పే, ఆ కూరే, ఆ చికెనే, అదే భోజనాలు ఏర్పాటు చేశాము. కేవలం మేమైతే అక్కడ ప్రత్యక్షంగా చూసాం. ఒకే కూరతోటి విద్యార్థులంతా కూడా లైన్లో నుంచోవడం కూడా కనపడింది. అదేవిధంగా 3 కావస్తున్నా సరే ఒక పక్క కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయినప్పటికీ కూడా అక్కడ లైన్లో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అంటే దీన్ని అంటే అక్కడ వాళ్ళు చేసి పంపించడం లేటా, లేకపోతే ఈ ఎంత అశ్రద్ధకు కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? దానిలో కొద్దిగా మెస్ దగ్గర ఈరోజు ఎస్పెషల్లీ ఈరోజు కొద్దిగా మిస్మేనేజ్మెంట్ జరిగింది. కారణం ఏమిటంటే కొద్దిగా బయట వాళ్ళు ఎక్కువ రావడం జరిగింది. పిల్లల కోసమని వండిన అన్నాన్ని బయట వాళ్ళని కూడా ఎవరిని మేము కాదనలేకపోయాం. వచ్చిన తర్వాత భోజనానికి కూర్చున్న తర్వాత తినడానికి కాదనలేకపోయాం. దానివల్ల ఏమైందంటే మేము ఒక 1200 మంది కానీ భోజనం తయారు చేస్తే 1500 మంది పైన వచ్చారు. అందుకని ముందే వాళ్ళు వచ్చి స్టేట్కి సంబంధించిన అఫీషియల్స్ వీళ్ళు అందరూ వచ్చి భోజనం చేయడం వల్ల కొద్దిగా రైస్ తగ్గింది. ఆ రైస్ మళ్ళీ తయారు చేసి పిల్లలకి సరఫరా చేస్తున్నారు. రైట్. అయితే ఇక్కడ పరిస్థితులు అయితే మనం పూర్తిగా చూసాం. ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఏర్పాటు చేసిన ఎంతటి మహోన్నతమైన ఉత్సవ కార్యక్రమానికి అయితే కనుక లోటుపాట్లు పూర్తిగా కనబడుతున్నాయి. అరాకొర ఏర్పాట్లతోటి ఎలా జరిగినాయని చెప్పి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కొంతమంది విద్యార్థులు అయితే కనుక 3 దాటినప్పటికీ కూడా ఇంకా ఖాళీ ప్లేట్లతోటి అక్కడ లైన్లో నుంచొని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా పూర్తిగా చూస్తున్నాం. ఇది ఇక్కడ తాజా సమాచారం. కెమెరామెన్ నానితో వెంకట్, మారేడుమిల్లి నుండి.